అది నేను అనుకో. ఇప్పుడు వివాహ జీవితాల గురించి సినిమాలు తీస్తే అటర్ ఫ్లాప్ అయితే అంటారా లేదా హిట్ అయితే అవి కూడా? ఎంతసేపుకు కూడా అశ్లీలత, మరి ప్రదర్శన, అంగాంగ ప్రదర్శన ఇటువంటివి ఉంటే, డాన్సులు, ఎంతసేపు అశ్లీలం కొద్దిగా ఎక్కువ ఉండి పోర్న్ ఎక్కువగా ఉంటే ఆ సినిమాలు బాగా రాణిస్తాయి. మరీ పోర్న్ ఎక్కువగా ఉంటే సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది. సెన్సార్ బోర్డు కనుక కట్ చేయకపోతే ఆ సినిమాకి వచ్చే ఆదరణ ఎవరు దేనికి ఉండదు. ఏ సర్టిఫికేట్ సినిమాకి వస్తే దాన్ని జనం విపరీతంగా చూస్తారు. యూ సర్టిఫికేట్ వచ్చిన సినిమా కంటే కూడా ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమానే జనం చూస్తారు. ఎందుకంటే దాంట్లో ఏ సర్టిఫికేట్ అశ్లీలం ఉంటుంది. అశ్లీలం కావాలి మనిషికి చూడటానికి. అశ్లీలం చూడటం తప్పని నేను అన్నాను. ఆఖరికి నేను బ్లూ ఫిల్మ్స్ కానీ పార్న్ ఫిల్మ్స్ కానీ చూడటం తప్పని నేను అననే అన్నాను. అది ఉండాలి. ఆఖరికి యూ సర్టిఫికేట్ సినిమాల్లో కూడా వీళ్ళు ఏ అశ్లీలత కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో యూ సర్టిఫికేట్ కూడా చాలా అశ్లీలత వస్తుంది. ఇదివరకు ఎప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత నగ్నత ఇప్పుడు అంతకంటే కొద్దిగా ఎక్కువ నగ్నత నాకు భారతీయ చిత్రాల్లో కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇంగ్లీష్ సినిమాల్లో కంటే కూడా ఎక్కువ అశ్లీలత తెలుగు సినిమాల్లో, హిందీ సినిమాలో ఉంది. ఇంగ్లీష్ సినిమాల్లో కంటే కూడా ఎక్కువ. అట్లా అటు ఇటు అయిపోయింది పరిస్థితి. ఈ కేవలం అశ్లీలత ఎక్కువ ఉన్నంత మాత్రం నేను మాత్రం తప్పని అనుకోను. ఎవరు పిల్లలు చెడిపోతారని, లేకపోతే చదువు అనుకో అంత అట్లనే చూస్తారని అటువంటిది ఏమీ ఉండదు. మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. బ్లూ ఫిల్మ్లు చూడటం మంచిదే, పార్న్ ఫిల్మ్లు చూడటం మంచిదే. చూసినంత చూసి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మన చదువుకోవడం మంచిదే. 24 గంటలు ఎవరు చూడు, ఏదైనా సరే పెద్ద కూడా కొద్దిగా చూసేటప్పుడు అలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది మన సమాజం. బాగుంది. ఇప్పుడు పార్న్ అయినా బ్లూ ఫిల్మ్ అయినా ఏదైనా సరే మనం నిషేధం పెట్టినప్పుడే ఎక్కువగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని వదిలేస్తే కాసేపు చూస్తారు, అది కూడా మొహం వస్తున్నట్టుగానే ఉంటుంది. అయితే ఎందుకు పోయి మనం చదువుకుందాలి అని చెప్పి పోతారు అనమాట. బ్లూ ఫిల్మ్ చూస్తే కొంత దాంట్లో ఉన్న దాన్ని చూసి ఆచరించడం కూడా మంచిదని నా ఉద్దేశం. కానీ సినిమాల్లో చూపించే ఈ ప్రేమ ఇలా ఉండిద్ది, అబ్బా ఇంత అద్భుతంగా ఉంది ప్రేమ, ఇదే ప్రేమతో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ధన్యంరా అన్నట్టుగా సినిమా చూపిస్తారు. అది వాస్తవం అంటారు సినిమాలో చూపించే ప్రేమ? వాస్తవం కానే కాదు. ముఖ్యంగా చూపించేది ఒకటి నేను బాగా చూసింది ఏంటంటే, వదినని అంటారు. వదిన నువ్వు నా తల్లితో సమానం, నా తల్లి ఎవరు, నువ్వు నా తల్లివే కదా అని ఎంతమంది హీరో అంటారో చెప్పలేము. ఎంతమంది అంటారు. ప్రతి సినిమాలో కూడా వదినని తల్లితో తల్లి లాంటి దాన్ని నువ్వు, లేదా అసలు నా తల్లి నువ్వే అని చెప్పి అనే హీరోలు అనే పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాస్తవ జీవితంలో వదినని అనుభవిస్తారు జనం పూర్తిగా. తల్లిలాగా భావించేవాళ్ళు ఎవరు ఉండరు. వదిలిని కూడా అనుభవిస్తారు. అంటే అడ్డం పెట్టుకొని చేస్తున్నట్టున్నారండి. అంతే. సినిమాలు చూపించినట్టు మాత్రం ఆ సినిమాలో ఉన్నదాన్ని నేర్చుకోవట్లేదు జనం. వడితే ఇదంతా వాళ్ళు ఏదో అవుతున్నారులే అని చెప్పి అనుకోవటం. ఆ సినిమాలో ఉన్న అశ్లీలతను నేర్చుకుంటున్నారు. ఆ సినిమాలో ఉన్న పాతివ్రత్యాన్ని కానీ పవిత్రతను కానీ వాళ్ళు చూపించిన దాన్ని మాత్రం వీళ్ళు అలవర్చుకోవట్లేదు. ఇదంతా వదిలే వాళ్ళు అట్లే చూపిస్తారులే అనుకుంటారు. వాళ్ళు చూపించే చెడు అలవాట్లు ఉండే, నిజే ఇది ఆచరిస్తే బాగుంటుంది అని అట్లా ఆచరిస్తున్నారు. అట్లా అయితే ఇది చెడు మంచి అని చెప్పి మాత్రం నేను నిర్వచనం ఇవ్వదలుచుకోలేదు. వదినతో సంబంధం పెట్టుకున్నా, కూతురికి సంబంధం పెట్టుకున్నా, ఎవరితో సంబంధం పెట్టుకున్నా నేను తప్పు అన్ను. ఎక్కడో స్వర్గంలో నరకలోకంలో పోయిన సరసలు కాగే నూనెలో వేస్తారంటే మాత్రం అవన్నీ ఒప్పుకోను. పెట్టుకో, ఎవరితోనే పెట్టుకో, ఈ సంబంధం ఆ సంబంధం లేదు. కానీ సుఖంగా ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుంటూ చేసే మంచి. కానీ నువ్వు అహంకారంతో నువ్వెంత అంటే నువ్వెంత, నీ మొహం బాగలేదంటే నీ మొహం బాగలేదు. ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి మానవ జీవితం అప్పట్లో ఈ బంధాలు బంధుత్వాలు లేవు. ఎవరితో పడితే వాళ్ళతో కలిస్తేనే మనం అందరం ఇప్పటివరకు వచ్చాం. కానీ కొన్నాళ్ళకి వీళ్ళే కావాలని ఈ బంధాలు బంధుత్వాలు ఏర్పాటు చేసుకుని కొన్ని కట్టుబాట్లు వీళ్ళే మనిషే సృష్టించుకున్నాడేమో అని నేను అనుకోను. ఆ మాట నిజం. అక్షరాలు అలా పెట్టుకున్నారు కాబట్టి ఎవరెవరు ఏం రిలేషన్స్ అనే మనుషులు పెట్టుకున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లే. కానీ అవును, పూర్వం కట్టుబాట్లు లేవు. ఎవరితో ఎవరైనా కూడా సంభోగించవచ్చు. ఏం కట్టుబాట్లు లేవు. గొడ్లలాగా అని చెప్పి అంటారు. కానీ గొడ్లు కూడా అంత విచ్చలవిడిగా ఎవరితో పడితే వాటితో సంబంధాలు పెట్టుకోవాలి కూడా. గొడ్లునే మనకంటే జంతువులు ప్రతి విషయంలో జంతువులు మనకంటే నయం నాకు అనిపిస్తుంది. మానవ మృగం అంత దరిద్ర మృగం ఇంకక్కడ నాకు కనపడలేదు అసలు. అన్ని వివేచన అన్ని ఉన్నా కూడా ఉండబట్టి ఇటువంటి దరిద్రానికి పాల్పడుతున్న మనిషి. అయితే కట్టుబాట్లు తెచ్చుకున్నారు. సరే మంచిగా తెచ్చుకున్నారు, ఏది తెచ్చుకున్నారు బాగానే ఉంది. కానీ కట్టుబాట్లు ఒకవైపున పెట్టి ఉల్లంఘించడం కూడా నేర్చుకుంటున్నారు జనం. కట్టుబాటు ఉందంటే దాన్ని ఉల్లంఘించాలి, అది చేయడం, మళ్ళీ దానికి తగినట్టుగా ఏదో ఒకటి సమాధానం చెప్పడం, కట్టుబాట్లు అంటాం. ఏదైనా ఏమీ తెలియని ఉంటాడు, బలహీన ఎవడో ఉంటాడు, వాడి మీద ఈ కట్టుబాటు రుద్ది వాడిని తనటం. బలం ఉన్నోడికి కట్టుబాటు బలం ఉన్నోడిని ఏమీ చేయలేవు. చట్టం కూడా అంతే. బలం ఉన్నోడిని చట్టం ఏమీ చేయలేదు, కోర్టు ఏమీ చేయలేదు.
బలహీనుడి మీదకే పోతుంది చట్టం కూడా. అట్లా ఈ కట్టుబాట్లు కూడా బలం లేని వాడి మీదకే ఈ కట్టుబాట్లు ఉపయోగించడానికి ఉపయోగపడతాయి, కానీ బలం ఉన్నవాడి మీదకి ఏమీ ప్రయత్నం. కానీ చాలా మంది ఈ మీలాంటి యువత కానీ మీలాగా మంచిగా చదువుకొని ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఈ సమాజం గురించి కానీ ఆడవాళ్ళ ప్రవర్తనల గురించి కానీ ఏమీ తెలుసుకోకుండా ఇక బుద్ధిగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి ఇవన్నీ తెలిసిన తర్వాత వాడు నరకం అనిపిస్తున్నాడు. ఇవన్నీ ముందుగా చెప్పడం బట్టి కొంతవరకు అలా మంచిగా ఉన్న వాళ్ళకి ఒక అవగాహన వస్తుందేమని అనుకుంటాను నేను. మొత్తం మీద అసలైతే మాత్రం చాలా మందికి అవగాహన ఉంటుంది, ఈ ఆడమనుషులు ఎట్లా వేధిస్తూ ఉంటారని ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, బాగా వేధించిన తర్వాత ఒక పిల్లలు చచ్చిపోతుంది, పుట్టిన చచ్చిపోతే మళ్ళీ ఇంకొక మనిషిని పెళ్లి చేసుకోవడానికి తయారవుతుంది మనిషి. ఎందుకని ఇంత అయినా తెలుసుకోవట్లేదు. ఏంటంటే నన్ను ఇంత వేధించినా పర్లేదు, ఈ వేదనంతా నేను భరిస్తా, కానీ పెళ్లి చేసుకోకపోతే జనం నన్ను వేధిస్తారే, ఆ వేధింపు నేను భరించలేను. అందుకని ఎంత జరిగినా ఏదైనా సరే తలంచుకుని పోవటం మంచి, కానీ అసలు ప్రాణానుభూతి దక్కుతుంది కదా, అదే కనుక నేను పెళ్లి లేకపోతే అసలు చంపుతారు కూడా అనే ఉద్దేశంలో మనిషి పెళ్లి చేసుకుంటారు. మీరు చెప్పింది ఒక విధంగా సమాజం వేధిస్తుందని చేసుకుంటున్నాడు. ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే సుఖాన్ని పొందడానికి చేసుకుంటున్నాడు అంటున్నారు. సుఖాన్ని పొందడానికి పెళ్లి ఎందుకు? పెళ్లి లేకుండా చేసుకో. ఇప్పుడు కట్టమంచి రావణగారెడ్డి ఏమన్నాడు, బజార్లో బర్రె దొరుకుతుంది, బజార్లో పాలు దొరుకుతుంటే బర్రెని పెంచుకోవడం ఎందుకు అన్నాడు. నీకు బజార్లో ఎవరు పెడితే వాళ్ళు సెక్స్ కొప్పుకోవడానికి తయారు కూడా. డబ్బులు పెడితే భార్యకి అయ్యే ఖర్చు కంటే కూడా డబ్బులు పెడితే ప్రియులు తేలిక దొరుకుతుంది. తర్వాత ఇంకోటి అంటే భార్యకి ఉన్న కొద్దిగా వయసు పెరుగుతుంటుంది, కానీ డబ్బులు పెడితే ఎప్పుడు కొత్త మనుషులు తెచ్చుకోవచ్చు, డబ్బులతో కొనుక్కోవచ్చు. కాబట్టి భార్య అనేది సెక్స్ కోసం మాత్రం కాదు, భార్యని ఎరగా చూపించి మనుషుల్ని ఆకర్షించుకొని అండగా తెచ్చుకొని మన వైపు చెప్పేవాళ్ళని తయారు చేసుకొని మనకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసుకుంటే అది అందుకోసం భార్య. ఇప్పుడు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, మనకి ఉద్యోగం ఇచ్చేవాడు కామం కోసం మనకు ఉద్యోగం ఇవ్వటలా. ఇప్పుడు అతని భార్యని అనుభవించి ఉద్యోగం ఇస్తాడంటే, ఎందుకంటే అదే అతని భార్యని కాకుండా ఇంకొక మనిషిని తీసుకొచ్చి పెడితే అప్పుడు ఇవ్వడు ఉద్యోగం. నువ్వు నాకు కావాల్సింది నువ్వు ఎవరో మంచి మనిషిని తీసుకురావడం కాదు, నీ భార్యని అనుభవించి నిన్ను ఏడిపించాలా, అప్పుడు నువ్వు నీకు ఉద్యోగం ఇస్తా. కానీ నువ్వు భార్యను తీసుకురాకుండా ఏ మనిషిని తీసుకొచ్చి నా దగ్గర బండి పెడితే నీకు ఉద్యోగం రాదు. నువ్వు భార్యనే తీసుకొచ్చి నా దగ్గరికి రావాలా. నీ భార్య బాగలేకపోయినా పర్లా, నువ్వు రంభం తీసుకొచ్చినా సరే నీ భార్య కాకపోతే నేను ఉద్యోగం నీకు ఇవ్వను. ఆ పరిస్థితి వచ్చిందనమాట. అట్లా భార్య అనేది ఒక కేవలం పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు. నేను చూశాను, ఇటువంటి పరిస్థితులు నాకు ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను భార్యతో ఉన్నది ఒక నెల కూడా ఉండలేదు, 10 రోజులు కూడా ఉండలేదు. కాబట్టి నేను ఏమైనా చూపించి ఎక్కడైనా ఉద్యోగానికి పోవాలని చెప్పి అనలేదు. తర్వాత జనం కూడా నీ భార్యను చూసురా నేను ఉద్యోగం ఇస్తానని చెప్పి జనం అంటానికి కూడా ఛాన్స్ లేదు. నాకు భార్య లేదుగా, నన్ను ఎట్లా అంటారు? అంటే వేరే వాళ్ళని చూసి నేను ఇప్పుడు మద్రాసులో కూడా చూసే కదా, బోళ్ళ మందిని ఇంటర్వ్యూ పోతే బోళ్ళ మంది భార్యను తెచ్చుకున్నారు ఇంటర్వ్యూకి, జాబ్ కోసం. జాబ్ వస్తుంది, నా భార్యను చూస్తేనే జాబ్ ఇస్తున్నాడు అని. అదే భార్యను కాకుండా ప్రియులను తెచ్చుకోవచ్చుగా. ఈ ప్రియులను చూసుకుని ఇస్తానంటే ఈమె ప్రియురాలు భార్య కాదని తెలిస్తే డబ్బు ఉద్యోగం ఎవడు. చెరిచినా భార్యనే చేర్చాలా. భార్యని ఎందుకనే సెక్స్ కోసం కాదు, వీళ్ళు నేర్పించాలి ముందు, వీడికంటే నేను మూడు అని చెప్పుకోవాలన్నమాట. అందుకని ఆ మాట కోసం భార్య ఉపయోగపడుతుంది భర్తకి. అట్లా భార్యను ఉపయోగించుకోవడానికి పెళ్లి చేసుకుంటుండే తప్ప సెక్స్ కోసం కాదు, వంట చేయడానికి కాదు, పిల్లల కోసం కూడా కాదు.